బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిపాడు ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబుపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు ఆసుపత్రి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ శ్వేత పట్ల తమ్మయ్య వ్యవహరించిన తీరుపై చట్ట ప్రకారం ముందుకెళ్లాలని ఆదేశించారు. విచారించి వెంటనే నివేదిక ఇవ్వాలని కాకినాడ జిల్లా అధ్యక్షుడిని ఆదేశించారు డిప్యూటీ సీఎం. నిన్న ప్రతిపాడు ఆసుపత్రిలో జనసేన నేతలు వీరంగం సృష్టించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రికి వెళ్లాడు బాధితుడు. నైట్ డ్యూటీ డాక్టర్ శ్వేత బాధితులకు వైద్యం చేశారు. అదే సమయంలో ఆసుపత్రికి వెళ్లిన ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు తనకెందుకు సమాచారం ఇవ్వలేదంటూ డాక్టర్పై కేకులు వేశారు. తనెవరో తెలియదా, చెప్పింది చేయాలి అనేది తెలియదా అంటూ కూడా మహిళా డాక్టర్పై తిట్ల దండకం అందుకున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం వరుపుల తమ్మయ్య బాబు అసలు ఎందుకు ఆ డాక్టర్ పైన అరవాల్సి వచ్చింది? అంటే ఎవరికైనా వైద్యం చేయలేదు, అలసత్వం వహించినందుకు అరిచారా, లేదంటే తన అధికారాన్ని చెలాయించాలని ఏ విధంగా బిహేవ్ చేయడం జరిగిందా? అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి శివ. మొత్తం మీద చూసుకుంటే కాకినాడ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జి వరుపుల తమ్మన్న బాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి కూడా అక్కడ హాస్పిటల్లో చికిత్స కోసం వెళ్లారు. అయితే అక్కడికి జనసేన ఇన్ఛార్జిగా తన్మయ్య అక్కడికి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ పై కూడా ఇష్టానుసారంగా వ్యవహరించారు. ప్రతిపాడు పిహెచ్ వైద్యులు శ్వేత పట్ల చాలా దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి కనిపించింది. అయితే అక్కడికి వెళ్లిన సమయంలో ప్రమాదానికి సంబంధించి జరిగిన వివరాలు సేకరించి వైద్యులు ఎవరైతే క్షతగాత్రులున్నారో వారికి వైద్యం చేస్తున్నారు. కాకపోతే తన్మయ్య అక్కడికి వెళ్ళినప్పుడు వైద్యులు ఆయనకి సరైన గౌరవం ఇవ్వలేదు. అలాగే వైద్యుల తీరు పట్ల కూడా ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వేసి చెట్ల పురాణాన్ని అందుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రభుత్వ వైద్యులు జిల్లా కలెక్టర్కి అలాగే జిల్లా అధికారులకి జనసేన రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో కూడా నివేదికని పార్టీ కార్యాలయం నుంచి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెప్పించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనపై కూడా చర్యలు తీసుకుంటూ చట్ట ప్రకారం ఎవరైతే తప్పు చేస్తారో తప్పు చేసిన వారికి ఏ రకమైన శిక్ష వేసి కేసు నమోదు చేస్తారో అదే విధంగా తమ్మాయి బాబుపై కూడా అదే రకంగా వ్యవహరించాలని చెప్పి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తప్పులు ఎవరున్నాయో తేల్చి తనకి వెంటనే నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా కాకినాడ కలెక్టర్ ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వైద్యుల శ్వేత పట్ల వ్యవహరించిన తీరు పట్ల కూడా చాలా మంది ప్రభుత్వ వైద్యులు అయితే మాత్రం ఆయన పట్ల తీవ్రస్థాయిలో అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ శివ.